మనం 2003 వరకు ఫ్రమ్ 1993 నుంచి 2003 వరకు ఎల్ఎన్ రెడ్డిలోనే చదువుకున్నాను నేను. ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ 10 years నుంచి ఐటీలో చేస్తూ ఉన్నాను. రైట్ నో నేను క్యాప్జెమినీలో పనిచేస్తూ ఉన్నాను. నాకు ఫస్ట్ మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత మన చేత అక్షరాలు బుద్ధించినటువంటి మొదటి వ్యక్తి మన లక్ష్మీదేవి మేడం గారు ఆ రోజు మన చేత రాపించినటువంటి అక్షరాలే ఈరోజు మన జీవితానికి ఒక అర్థం చేకూర్చాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఆ తర్వాత మనకి స్కూల్ ఫస్ట్ క్లాస్ తర్వాత మనకి కొంచెం మనకి అప్పుడప్పుడే కొంచెం తెలుస్తున్నటువంటి తరుణంలో వెంకటనారాయణ రెడ్డి సార్ గారు మనకి 3rd క్లాస్ నుంచి సోషల్, తెలుగు ప్రతి సబ్జెక్ట్లో కూడా మనకి అన్నీ చెప్తూ మనకి ఒక అర్థాన్ని చేకూర్చారు ఆయన. అలాగే తెలుగులో ఆయన 8th క్లాస్లో మనం చెప్పినటువంటి తామసి అనేటువంటి ఒక గుర్రం జాషువా గారు రచించినటువంటి ఒక పాఠం చెప్పడం జరిగింది. ఆ పాఠం ఏంటంటే తామసి అంటే చీకటి అనమాట. అప్పట్లోనే మనకి చీకటి వెలుగులు అంటే జీవితంలో చీకటి వెలుగులు ఆ షేడ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఆ పాఠం ద్వారా మనకు వివరించడం జరిగింది. అలాగే ఆ తర్వాత మనకి 7th క్లాస్లో బేసిక్గా అప్పటికి మనకు ఇంగ్లీష్ పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంది. ఆ టైంలోనే మనకి కాశీపీరా సార్ ఇంగ్లీష్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంగ్లీషే కాదు, బేసిక్గా గ్రామర్. నిజంగా ఒక ఇంగ్లీష్ వర్డ్ కానీ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే గ్రామర్ అనేది చాలా కీలకం. అలాంటి గ్రామర్ని మనకు చెప్పి మనకు ఈ రోజున మనం ఐటీ ఇండస్ట్రీలో సస్టైన్ అవుతా ఉన్నాము అంటే దట్ ఈస్ ద బేసిక్. అలాంటి బేసిక్ని మనకి ఇచ్చి ఈరోజు సార్ మేము ఐటీలో మీరు చెప్పినటువంటి ఇంగ్లీష్ ఆ గ్రామర్తోనే మేము సస్టైన్ అవుతున్నాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అలాగే నెక్స్ట్ మన మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే మల్లికార్జున్ సార్ మీరు మాకు చెప్పినటువంటి మ్యాథ్స్ చాలా యూజ్ అయింది. ఆ తర్వాత బేసిక్గా నాకు మ్యాథ్స్ రావు కాబట్టి నేను బైపీసీ తీసుకున్నాను, అది వేరే విషయం. బైపీసీ ఎంబీఏ తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత మనకి సోషల్కి సంబంధించి జాగ్రఫీ, అలాగే సివిక్స్, అలాగే హిస్టరీ ఇలాంటి పాఠాలన్నింటినీ మనకి కృష్ణారెడ్డి సార్ గారు ఆ రోజున మనకి పౌరశాస్త్రం అంటే అప్పట్లో ఈ రాజ్యసభ ఏంటి, లోక్సభ ఏంటి, అసెంబ్లీ ఏంటి ఇలాంటి ఒక రాజకీయ కోణాన్ని అప్పట్లోనే మనకి చెప్పినటువంటి సార్ కృష్ణారెడ్డి సార్. అలాగే కృష్ణారెడ్డి సార్తో నాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. ఏంటంటే నేను 10th క్లాస్ రాసే టైంలో జనవరి నుంచి నాకు మార్చి వరకు కంప్లీట్గా నాకు చికెన్ పాక్స్ అంటే అమ్మవారు పోసి పూర్తిగా నేను కంప్లీట్గా బెడ్లో వెళ్ళిపోయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో సారు వీక్లీ వన్స్ 10 days ఒకసారి అలాగా వచ్చి నాకు మంచి మోటివేట్ చేసేవారు. ఏం భయపడద్దు, నువ్వు ఎగ్జామ్ రాస్తావు, నువ్వు పాస్ అవుతావు, నువ్వు ఏంటి అంటే ఒక మంచి మనోధైర్యాన్ని ఇచ్చారు సార్. అప్పట్లో మీరు ఇచ్చినటువంటి మోటివేషనే నాకు చాలా యూజ్ అయింది. నేను అప్పట్లో ఫస్ట్ క్లాస్తో పాస్ అవడం జరిగింది. ఆ విషయాన్ని మాత్రం నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి సందర్భం అది. ఆ తర్వాత మళ్ళీ మనకి వెంకటరామరెడ్డి సార్ ఐ థింక్ 8th క్లాస్లో వచ్చారు. 8th క్లాస్లో వచ్చి అప్పట్లో మన మనసులమైనటువంటి మనమే జస్ట్ శ్వాస తీసుకుంటామని తెలిసింది. కానీ వెంకటరామరెడ్డి సార్ అప్పట్లో మొక్కలు కూడా శ్వాస తీసుకుంటాయి, వాటికి కూడా చలనం ఉంది, వాటిలో కూడా పెరుగుదల ఉంది అని మనకి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనము చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మల్లేశ్వర రెడ్డి సారు నాకు బాగా గుర్తు. నాకు 6th క్లాస్లో నాకు ఎన్ఎస్ నేచురల్ సైన్స్ చెప్పేవారు. మీరు 25కి నాకు 3 మార్క్స్ వచ్చాయి. 3 మార్క్స్ వచ్చినప్పుడు అప్పుడు కొట్టారు సార్. నిజంగా ఆ తర్వాత నెక్స్ట్ యూనిట్కి నాకు 25 కిరీటాలు వచ్చినాయి సార్. అది మాత్రం చాలా మర్చిపోలేని సందర్భం. అలాగే తర్వాత విశ్వం సార్ మీరు మీరు చెప్పేటువంటి సోషలే కాదు, మీరు చూపించుతారు చూడండి, అది 3 రోజులు మానేది కాదు ఆ నొప్పి. 3 రోజుల వరకు ఆ నొప్పి ఉండేది. అట్లాగే సుందరం సార్ తెలుగు మంచి పద్యాలు బాగా పాడేవారు. అలాగే మన సుబ్రహ్మణ్యం సార్ ఫిజిక్స్ బాగా అణు అంటే ఏంటి, పరమాణు అంటే ఏంటి, తర్వాత కొన్ని ఒక ఘనీభవన స్థితి, ద్రవ స్థితి ఇలాగా కొన్ని స్థితుల గురించి చెప్పారు. అలాగే మాకు పాఠాలు చెప్పినటువంటి ప్రతి ఒక్క గురువు వాళ్ళకి మొత్తం మీద వాళ్ళు కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి అప్పట్లో స్కూల్ రన్ చేయడం కానీ, ఈవెన్ అప్పుడు సెకండ్ సాటర్డేస్ లేదు, ఒక సండేస్ లేదు 10th క్లాస్లో. మీరు ఆ విధంగా మోల్డ్ చేయబట్టే ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి మా చదువు చెప్పినటువంటి గురువులందరికీ పాదాభివందనం చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ minutes.
మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం, బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు, కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు, ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు, ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం పెడతం మిమ్ములనే నమ్ముకున్నాం, కాదనకు ఓ గురువరియా కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం, మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నము, ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేసారు, మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం, ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ
ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. ఉద్యోగ ఉపాధి అవకాశాల కింద దూర ప్రాంతాల్లో ఉండి కూడా మీరు వేయపేస కోర్చి ఇంత దూరం వచ్చి మరి ఈ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మమ్మల్ని పిలిచి చిరు సత్కారంతో గిఫ్ట్లు ఇచ్చి మంచి భోజనం పెట్టి సత్కరించినందుకు అన్ని విధాల అందరి తరపున మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అవైలబుల్ టైం. చూసుకుంటే సుప్పుగాడి పిప్పగాడ సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేమో కట్టుకోడ కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమన్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కాళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద కొట్టు పెట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే వచ్చి చూపుతోటి లాగుతుంటే రెండు చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండకన్న సూర్యమంటే పచ్చాని గోప రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే He's got the temper.
కాదు కుర్చీలు చుట్టూ తిరిగితే ఎప్పుడు తిరుగుతారో వాళ్ళు. కాదు నేను నీకు పంపిస్తాను, నేనే పంపిస్తాను. ఇక్కడ షాప్లో ఉందా? కలర్స్ ని చాలా మంది చాలా నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసులో గిల్లా గిల్లా కొట్టేసుకుంటానే డార్లింగ్ వస్తున్నా డార్లింగ్
కొంచెం స్పేస్ చూసి మనకి మనమే తెచ్చాడు డ్రెస్ అది నొక్కాల ఇది కెమెరాను అన్నప్పుడు ఇట్లా పట్టుకో కానీ రాగా మధ్యాహ్నం 2 గంటలకు వస్తామని చెప్పారు ఇంటికి మా అమ్మ విష్ణులో మరో కోణం కూడా ఉంది. వీడియోగ్రాఫర్ గా కూడా రాణిస్తున్నాడు బానే. Travel bugs are కూడా పోయిండ్రు.
ఒక్కటైతే నాడుంటదే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నావే వైబ్ ఉందిలే చూడండి ఇంకా చూడండి ఇక రెడీ इश्क में दिल बना है इश्क में दिल फना है ओ मिटा दे या बना दे मैंने तुझको चुना है ओ तेरे सारे रंग ओढ़ के
కొరతే పడకు గెలుపే తుదకు పెరుగేలేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే గతమే మరిచి చెయ్యి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అమ్మా అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములో అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది ఫోటో తీయరా ఫోటో
మరి మళ్ళా బాలు ఇద్దరిని చూసి రెండేదో ఈ ఇద్దరి మధ్యలో మావాడిని పెడితే అయితే కొంచెం గ్యాప్ ఇస్తాము వీళ్ళిద్దరి మధ్యలో మావాడి అన్నా అన్నా కొద్దిగా అన్నా కొంచెం సైడ్ ఒక ఎందుకు కుర్చీ పట్టుకొని తిరగండి. ఎక్కడ ర్యాంప్ వాక్ పెట్టట్లేదు, పరిగెత్తండి. రమణ అదొక పక్క కూర్చో. చేయబెట్టదే కాదు. మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే
తిరగేసుకో ధన ధన దంతేసుకో సయ్యాల సయ్యత్తు చిందేసుకో ఘన ఘన ఊపేసుకో నీ స్టెప్ తోటి కబులే వేసుకో జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం అయ్యి తక్క జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం అయ్యి తక్క తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలాకు గంగదారి కోటుగాడు రెచ్చిపోయే గంగదారి వచ్చి ఆడుకో. నజరానా పట్టుకోవా నయగారం వెతకవా నన్ను నీవే హత్తుకోరా హత్తుకోరా ఒక మాటు కలవవా మతు ఎక్కి తిరగవా బరువాలే పట్టువిరా పట్టువిరా పోయే టైం వస్తే ఎడ్చి అరవద్దే
కిచి కిచిమా వచ్చి ఆడుకోరా